హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ? కొన్ని టైమ్స్ లైఫ్‌లో చాలా క్లోజ్ ఉన్న పీపుల్ ఏమో దూరం అయిపోతారు. అసలు కలుస్తామా, క్లోజ్ అవుతామా అన్న పీపుల్ ఏమో దగ్గర అయిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ఇంటర్మీడియేట్ ఫ్రెండ్ అండి. మేమిద్దరం డిఫరెంట్ గ్రూప్స్ కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. బేసికల్లీ ఇద్దరిది కర్ణాటకనే. తను హిందూ, నేను క్రిస్టియన్. కర్ణాటక అంటే కన్నడ హిందూ పెళ్ళికి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాననమాట. సో, ఇంక నేను మా హస్బెండ్ బయలుదేరిపోయి వెళ్ళిపోయామా. నా హెయిర్ స్టైల్ సింపుల్ బన్ ఉండే దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకున్నా అని చూపిస్తున్నాను. పెళ్ళి తివోలి గార్డెన్స్‌లో అనమాట. నైట్ 9:59కి ముహూర్తం అండి. సో, పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. తను సిన్సియర్‌గా ఏదో పూజ చేస్తుంది. తనకు తెలీదు నేను వచ్చినట్లు. వెనకాల నుంచి పిలిచేసరికి చూడండి ఎంత ఎక్సైట్ అయిపోతుందో. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండే. ఎందుకంటే 11 ఇయర్స్ తర్వాత మేము కలిసామనమాట. సో, తనని కలిసేసి కొన్ని ఫొటోస్ దిగేసేసి నైట్ పెళ్ళి కాబట్టి ఫస్ట్ వీళ్ళు డిన్నర్ పెట్టేశారు. ఆబ్వియస్‌గా వెజ్ ఉంటది. చాలా సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఫుడ్ చాలా బాగుండే. ఇంకా డిన్నర్ చేసేసుకొని లోపలికెళ్ళిపోయాము. జీలకర్ర బెల్లం పెట్టేశారనమాట. ఆల్మోస్ట్ వీళ్ళ పెళ్ళి అయిపోయినట్లు అని అంటూ ఉంటారు. సో, దాని తర్వాత ఇంకా కలవాలి అనుకున్న వాళ్ళు కలవచ్చు అనంగానే నేను వెళ్ళిపోయి కలిసేసాను అనమాట. మా హస్బెండ్ కింద ఉండి వీడియోలు తీస్తున్నాడు. ఇంకేం చేస్తాడు. సో, ఇంకా పైకెక్కి కలిసేసి తనతో మాట్లాడి ఫోటో దిగేసి కిందకి దిగాననమాట. తను వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్, కుంకుమ, పసుపు అవన్నీ పెట్టేసి ఈ క్యూట్ లిటిల్ జార్స్ కూడా ఇచ్చేశారు. నేను తర్వాత మేకప్ అంతా తీసి పడుకుందాం అనుకునే వరకు నైట్ టైం 12 అయిపోయింది. నా ఫ్రెండ్‌ని చాలా ఇయర్స్ తర్వాత కలిసానన్న ఎక్సైట్మెంట్‌తోనే ఉండే. మళ్ళీ మార్నింగే లేవాలి, చర్చ్‌కి వెళ్ళాలి కాబట్టి ఇంకా గబగబా పడుకుందామని రెడీ అయిపోయాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.